నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉలవల కూర కారం పొడి తయారు చేస్తున్నానండి. దీనికి కావలసిన పదార్థములు: ఉలవలు, అవిసె గింజలు, శనక్కాయ పప్పు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నువ్వులు, గుమ్మడి గింజలు, దోస గింజలు, చింతపండు, ఎండు కొబ్బరి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు. ముందుగా మనము స్టవ్ మీద బాణలు పెట్టుకొని కొద్దిగా నూనె అండి, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా ఒక స్పూను నూనె వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ముందు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అంటే కొంచెం పప్పులు కదండి, పప్పులు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. కొద్దిగా వేయించి 1 or 2 minutes పడుతుందండి పప్పులు కొంచెం వేగడానికి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా కొంచెంసేపు వేయించుకోవాలి. కొంచెం కలర్ మారుతుంది కదండి, అంతవరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ధనియాలు కూడా వేసి కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత దాంట్లోనే దోస గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా వేసి వేయించేసుకోవచ్చు. వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ఉలవలు తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. బాగా బరువు తగ్గిస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, కిడ్నీలో రాళ్ళుని కూడా కంట్రోల్ చేస్తుంది. కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. దీనివల్ల ఆ సమస్య నివారణ అవుతుందండి. ఈ పొడి కూరల్లో వేసుకోవచ్చు, కందిపొడిలాగా కూడా మనము అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. అదేవిధంగా ఈ ఉలవల వల్ల లంగ్స్ ప్రాబ్లము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లము ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టుకొని శనక్కాయ పప్పులు వేయించుకోవాలండి. ఈ శనక్కాయ పప్పులు కూడా ఒక 1 or 2 minutes పడుతుందండి. శనక్కాయ పప్పులు వేగాలి, వేగితేనే మనకి రుచికరంగా ఉంటుంది. కొంచెం బాగా వేగాలి. ఈ శనక్కాయ పప్పులు వేగిన తర్వాత దీంట్లోనే మనము ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఉపయోగించినవి ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. నువ్వులు మంచిదే, అవిసె గింజలు మంచివే, ఉలవలు ఇవన్నీ కూడా చాలా మేలు చేస్తాయండి. అయితే ఉట్టి ఉలవలే మనం చేసామనుకోండి, అంత ఇష్టంగా తినరు పిల్లలు. ఇప్పుడు ఇవన్నీ కలిపి చేసామంటే కొంచెము ఇష్టంగా తింటారు. ఉలవలు, అవిసె గింజలు మాత్రము కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేగితే కూడా అది చేదొచ్చేస్తుందండి. అందుకని చెప్పేసి మనము కాస్త సిమ్లో పెట్టుకొని కొంచెంగా వేయించుకుంటే చాలు. కొంచెం పట్ అంటుంది, అనగానే మనము తీసి పక్కన పెట్టేసుకోవాలి. నువ్వులకైతే అసలుకి స్టవ్ ఆర్పేసిన తర్వాత ఆ బాణలి కొంచెం వేడిగా ఉంటుంది. ఇవన్నీ వేయించుకున్నాం కదండి, అప్పుడు ఆ బాణలి కొంచెం వేడిగా ఉంటుంది. ఆ వేడిగా ఉన్న బాణలిలోనే మనము ఈ నువ్వులు, కరివేపాకు వేసేసామంటే, చింతపండు ఇవన్నీ కూడా వేసి పెట్టేసామంటే ఆ వేడికే అది అయిపోతుందన్నమాట. హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి. ఇది గుడ్ ఫర్ స్కిన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎండాకాలం కదండి, దీనివల్ల మనము బయటికి వెళ్ళి పనులు చేసుకొని వస్తూ ఉంటారు కదా, జాబ్స్ చేసుకొని వచ్చే వాళ్ళకి కొంచెం స్కిన్ డ్రై అయిపోయినట్టు ఉంటుంది కదా, దానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ డ్రై అవ్వకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాం కదండి, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇది బాగా చల్లారిపోవాలండి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఇది చల్లారడానికి కూడా పెద్దగా టైం ఏం పట్టదు. ఒక 10 minutesలోనే మనకి చల్లారిపోతుంది. తర్వాత దీనిలోనే మనము పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పుని మాత్రము వేయించక్కర్లేదండి, అలాగే మిక్సీ పట్టేసుకోవాలండి. అయితే దీనికి మనకు ఉప్పు ఒక 2 స్పూన్లు పట్టిందండి. ఇవన్నీ వేయించుకున్నాం కదండి, ఇవి ఎప్పుడు కూడా మనము ఏ పొడి చేసినా కూడా అవి చల్లారకుండా మనము మిక్సీ పట్టకూడదండి. చల్లారిన తర్వాత మిక్సీ పడితేనే బాగుంటుంది. ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాతే మనము మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత కూడా మనము ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి. లేదంటే మనం అలాగే స్టోర్ చేసామంటే ఒక రకంగా గడ్డలాగా అయిపోతుంది.
పాడైపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఎక్కువ రోజులు రాదు అప్పుడు. ఇలాగా మనం మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లార్చుకొని తర్వాత స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ అయినా కూడా మీకు పాడైపోదు, చాలా బాగుంటుంది. అంతేనండి, పొడి తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.